విపరీతమైన ప్రజాదరణ సీఎం వైఎస్ జగన్కి వస్తుంది. అది చూడలేకే ప్రతిపక్షాలు ఓరవలేక ఈ రకమైన దాడికి పాల్పడ్డాయంటారా? నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరం, బాధాకరం. అసలు ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? ఒక మానవ మాత్రుడికి, సామాన్యుడికి ఎవరికైనా ఉంటుందా? ఆకతాయిలు ఎవరైనా చేయగలుగుతారా? అంత ధైర్యం చేయగలుగుతారా? ఇది ఎవరికి లాభం చేకూరుతుంది? కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఒక ప్లాన్. లాస్ట్ టైం కూడా కోడికత్తి దాడి చేశారు, ఇవాళ ఈ రకమైన దాడి చేయడము. ఇప్పుడు నేరుగా క్యాట్ బాల్ పెట్టి బొమ్మ పైన తగిలింది, సింగిల్ 1 ఇంచ్ కిందకు తగిలి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంటండి? అసలు ఎంత ధైర్యం ఉండాలి ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి? మొత్తం ఈ పాపం ఇంత ఇక్కడ తగిలితే ఇదంతా వాచిపోయింది. అసలు ఏమని అనుకుంటున్నారు? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి విద్యలన్నీ చాలా అవలేలుగా చేసేస్తాడు. అసలు ఎన్ని ఉన్నాయండి ఉదంతాలు ఈయన చేసినాయి? మల్లెలు బాబ్జీ ఉదంతం దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వస్తే ఇంత లిస్ట్ వస్తుంది. సొంత మామను వెన్నుపోటు పొడిచాడు, అందరినీ ఎవరెవరిని వాడాలో మొత్తం అందరినీ వాడేశాడు. అన్నీ దివ్యంగా వాడిన సందర్భాలు, జయప్రదంగా వాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తులు అసలు రాజకీయాల్లో అవసరమా అని అడుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఇంత నీచమా? అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చెప్పారు, ఇంత డర్టీయెస్ట్ పర్సన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు, ఇంత డర్టీ పాలిటిక్స్ చేసేవాడిని ఇప్పుడు దాకా చూడలేదని. చంద్రబాబు నాయుడు గారు ఉండేదేమో తెలంగాణ, రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈయన విజయవాడ ప్రాంతంలో క్యాపిటల్ సిటీ నడి బొడ్డులో ఇవాళ తీసుకొచ్చి క్యాట్ బాల్ పెట్టి కొట్టించగలిగే అంత ధైర్యం చేశారనంటే ఇంకెంత నీచానికైనా దిగజారిపోతారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయి